నమస్తే. యోగా క్షేమం ఎపిసోడ్ నంబర్ 21 ఆత్మీయ స్వాగతం. మన ఈ పొట్టు భాగం చుట్టూ ఉండే కోర్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్, హిప్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ అది వీక్ అయితే అంటే బలహీనత ఉంటే మరియు అక్కడ ఈ స్థిరత్వం స్టెబిలిటీ లేకపోతే, స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ ఇది సరి లేకపోతే మాకు వెన్ను పూస నొప్పి చాలా బాధిస్తుంది. ఈ స్థిరత్వం మరియు బలం ఈ కోర్ మజిల్స్లో మరియు ఈ భుజ కండరాల్లో ఎక్కువ కావాలా, సరిగ్గా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలా అంటే ఏం చేయాలి? దానికి ఉండే ఒక చిన్న పరిహారం సైడ్ బ్రిడ్జ్. మేము ఈ ఎపిసోడ్లో దాన్ని నేర్చుకుందాం. ఈ సైడ్ బ్రిడ్జ్లో రెండు వర్షన్స్ ఉంటుంది. మొదటిది సులభంగా ఎవరు కావాల్సిన చేయొచ్చు. రెండోది మోర్ ఎఫెక్టివ్, కొంచెం ఛాలెంజింగ్ ఆల్సో. ఇప్పుడు సులభంగా చేసే ఒక విధానం మొదలు నేర్చుకుందాం. ఒక మ్యాట్ పై మీ ఇలా కూర్చోండి. ఇప్పుడు ఈ కుడి చేతిను మ్యాట్ పై ఉంచండి. హిప్స్ మరియు ఎల్బో ఇది ఒకే లైన్లో ఉండాలి. మోకాళ్ళని కొద్దిగా వెనక్కి తీసుకోండి, ఇన్ లైన్ విత్ ది హిప్. ఇలా ఎడమ చేతును నడుముపై ఉంచండి. ఇప్పుడు లోతుగా శ్వాసం పీల్చుకోండి. శ్వాసం వదులుతో మోకాళ్ళు నొక్కుతో శరీర భాగాన్ని పైకి లేపండి. ఎక్సేల్ రైజ్. అంతే. ఇది నడుము భాగాన్ని ఎంత పైకి అంతే అంత పైకి లేపండి. దెన్ లుక్ అప్, స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎడమ చేతిని నిటారుగా చాపి ఉంచండి. శ్వాస లోతుగా ఉండాలి. శ్వాస వదులుతో పొట్టు భాగాన్ని లోపలికి తీసుకోండి. 15 to 20 సెకండ్స్ ఈ పోస్చర్లో ఉండాలి. తర్వాత కిందికు దింపండి. స్లోలీ కమ్ అప్. మరోవైపు ఈ పోస్చర్ చేయండి. ఎడమ మోచేయి మ్యాట్ పై ఉంచండి. ఈ ఎల్బో మరియు హిప్, మోకాళ్ళు ఇది ఒకే లైన్లో ఉండేలా ఉంచండి. కుడి చేయి నడుముపై పట్టుకోండి. ఇప్పుడు ఊపిరి వదులుతూ హిప్స్ అండ్ ట్రంక్ అప్. ఈ హిప్స్ వెనుక్కు పోరాదు, ఇలా ముందుకు తీసుకోవాలి, పైకి లేపాలి. తర్వాత కుడి చేయి నిటారుగా చాపి దృష్టి కుడి వేళ్లపై ఉంచండి. స్లో ఇన్హలేషన్, స్లో ఎక్సలేషన్. ఇది మన పార్శ్వ కండరాలకి బలము, స్టెబిలిటీ ఇస్తుంది. భుజ కండరాలకి ఇది చాలా మంచిది. ఆఫ్టర్ 15 seconds or 20 seconds నిదానంగా కిందికి రండి. నిటారుగా కూర్చోండి. ఇప్పుడు దీనిది ఇంకా ఒక అడ్వాన్స్డ్ వర్షన్, యాక్చువల్ సైడ్ బ్రిడ్జ్. దాన్ని నేర్చుకున్నాము. సేమ్ కుడి మోచేతులు మ్యాట్ పై ఉంచండి.
ఇప్పుడు హీల్, ఈ మోకాళ్ళు కొద్దిగా స్ట్రైట్ చేయండి, పూరా స్ట్రైట్ వద్దు, కొద్దిగా మడిచుండి. ఇప్పుడు ఎల్బో, హిప్ మరియు యాంకిల్ జాయింట్, ఇవి మూడు ఒకే లైన్లా ఉండాలి. ఎడమ చేతును నడుము పైన పెట్టుకోండి. శ్వాసను వదులుతో కాళ్ళు నేరుగా చేస్తూ హిప్స్ మరియు ట్రంక్ భాగాన్ని పైనకి లేపండి. నౌ స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎడమ చేయను నిటారుగా మీదకు చాపండి, దృష్టి ఆ వైపు ఉంచండి. స్లో ఇన్హలేషన్, స్లో ఎక్సలేషన్. ఇప్పుడు కాళ్ళు, శరీర పై భాగం ఇవన్నీ ఒకే ప్లేన్లో ఉండాలి, సూటిగా ఒకే ప్లేన్లో ఉండాలి. దాని కిందకి రండి. మరోవైపు చేయండి. on the left side, keep the left hand and slightly stretch the legs ఇలా. and elbow, hip, ankle ఒకే లైన్లో ఉండాలి. కుడి చేయి నడుము పైన పట్టుకోండి. ఇప్పుడు ఊపిరి బదులతో రెండు కాళ్ళను చాపుతో పైకి లేపండి. ఓపెన్ ది చెస్ట్. కుడి చేయి నిటారుగా చాపండి అండ్ లుక్ అప్ అట్ యువర్ రైట్ హ్యాండ్. లోతుగా శ్వాస లోపలికి పీల్చండి, వదలండి. 15 to 20 seconds ఇలా ఉండాలి. ఇది భుజకండరాలు మరియు కోర్ మజల్స్ దానికి స్థిరత్వం మరియు బలం రెండును ఇస్తుంది. స్లోలీ కమ్ డౌన్. నిటారుగా కూర్చోండి. ఇది స్కోలియాసిస్ అంటే ఎవరికి ఈ వెన్నుపూస ఒక పక్కకు ఉంగడం ఉంటుందో అలాంటి వాళ్ళకు చాలా స్పైనల్ మజిల్స్ బల పడించడానికి ఇది చాలా మంచి పోస్చర్. అంతేకాదు మా ఈ హిప్స్ నుండి పట్టి ఈ శరీర పై భాగం మరియు భుజ కండరాలు ఇక్కడుండే స్నాయు కండరాల సమూహానికి స్థిరత్వం మరియు బలం రెండును ఇది మెరుగుపరుస్తుంది. అందుకని ఈ సైడ్ బ్రిడ్జ్ చాలా ఎఫెక్టివ్ పోస్చర్. దీన్నింటి మీ ఆరోగ్యం మరింత బాగా ఉంటుంది. మరో ఎపిసోడ్లో మరో ఒక ఇంట్రెస్టింగ్ పోస్చర్తో కలుస్తాం. నమస్తే.